ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అధ్యాపకుడు ప్రవర్తనపై మహిళా అధ్యాపకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అధ్యాపకుడి ప్రవర్తన బాధాకరంగా ఉందని వాపోతున్నారు. ఖమ్మం బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరిణామాలపై మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఓ వ్యక్తి అసభ్యకరంగా మెసేజ్లు పంపుతుందని చెప్పేసి ఈరోజు మహిళా అధ్యాపకురాలు ఈరోజు ఆందోళనలో చేపట్టారు. దాంతోపాటు పోలీస్ స్టేషన్లో కూడా అతని వేధింపులను మేము భరించలేకపోతున్నాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు. అయితే అసలు ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఏం జరిగింది అనే అంశాన్ని తెలుసుకోవడం కోసం మనతో పాటు బాధితకు సంబంధించినటువంటి మహిళా అధ్యాపకులు ఉన్నారు. వాళ్ళు అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఏం జరిగింది? కాలేజీకి సంబంధించి ఒక ఫ్యాకల్టీ కొన్ని మెసేజ్లు వచ్చినట్టుగా మీరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఎందుకు, ఏం జరిగింది అసలు? నిన్న జరిగింది ఒక విషయం. చిన్న డిస్కషన్లో అతను నన్ను పరుష పదజాలాలతోటి నువ్వు నడువు నొప్పని నాటకాలు ఆడుతూ వీల్ చైర్లో కలెక్టరేట్కి వెళ్ళి కంప్లైంట్ ఎలక్షన్ డ్యూటీ ఎగ్జామ్షన్ తీసుకున్నావు, నువ్వు నిన్నెక్కడ తిరిగి వచ్చావు, మొన్నెక్కడ తిరిగి వచ్చావు అంటూ అసభ్య పదజాలంతో నన్ను దూషించడం జరిగింది నిన్న. అంతకు ముందు కూడా నేను యాజ్ ఎ సీనియర్ ఉమెన్ లెక్చరర్ నేను అక్కడ షెడ్లో కూర్చొని ఉంటే వచ్చి ఇక్కడ నువ్వు కూర్చోడానికి వీల్లేదు, ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్, అబ్బాయి చీ 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 అంటూ ఈ కాలేజీలోంచి వెళ్ళిపోను అనేసి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా నాకు ఈ కంప్లైంట్లు ఇవన్నీ ఇవ్వడం ఇష్టం లేక నేను 10 రోజులు మెడికల్ లీవ్లో వెళ్ళాను. అప్పుడు ప్రిన్సిపల్ గారు నన్ను పిలిపించి ఆయన చేత నేను సారీ చెప్తాను మేడం గారిని పిలవండి ఆయన చెప్తేనే ప్రిన్సిపల్ సార్ నన్ను పిలిచి సారీ చెప్పించారు. సారీ చెప్పించిన 4-5 రోజులకే మళ్ళీ నేను క్యారిడార్లో నిలబడి ఎవరితో మాట్లాడుతుంటే ఇది గర్ల్స్ కాలేజ్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటూ పిచ్చి పిచ్చిగా ఆయన మాట్లాడాడు. దాంతోపాటుగా మిగతా మహిళా అధ్యాపకులను కానీ విద్యార్థులను కానీ వాష్రూమ్స్కి వెళ్ళే దగ్గర కూడా ఇబ్బంది పెడతా ఉంటాడు. ఒక్క నిమిషం పిల్లలు మరి 1000 మంది అమ్మాయిలు ఉండి తక్కువ వాష్రూమ్స్ ఉన్నప్పుడు ఒక 3 నిమిషాల ముందు వదిలిపెడితేనేమో 3 నిమిషాల ముందు ఎందుకు వదిలిపెట్టారు, కాలేజ్ అంత డిస్టర్బ్ అవుతుందని ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తాడు. పిల్లలు 1 నిమిషం లేట్గా వస్తేనేమో లేట్గా వచ్చారని పిల్లల్ని అక్కడి నుంచి వాష్రూమ్ ముందు నుంచి రెండు అమ్మాయిలు అని పిలుస్తూ ఉంటాడు ఆయన. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కాలేజీలలో సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ స్టాఫ్ని కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేసి అసలు ఏం జరిగింది వాస్తవాలను ఎలికి తీయాల్సిన అవసరం ప్రిన్సిపల్ సార్కి ఖచ్చితంగా ఉంది. అంతే నిజం అంటే అబద్ధమేదో నిజమేదో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి లెక్చరర్స్ మీద చర్యలు తీసుకోవడం లేకపోతే ఇలాంటి మళ్ళీ పునరావృతం కావడం కోసం అట్లా ఆలోచన చేస్తే బాగుండేది. అయినా ఒకసారి సారీ చెప్పించారు, మళ్ళీ అవే ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి నిన్న జరిగినటువంటి విషయాల్లో అసలు యాజ్ ఏ ఒక లెక్చరర్గా ఆయన ప్రిన్సిపల్ లాగా లేడీ లెక్చరర్స్ని ఒక సపరేట్గా లేడీ లెక్చరర్స్ మీద ఆయన కంబైనింగ్ చేయడం అనేది అది కరెక్ట్ విషయం కాదు. ప్రిన్సిపల్ సారు నిన్న కరెక్ట్గా జరిగినటువంటి ఘటన సార్ కూడా ఉన్నారు, కనీసం స్పందించకుండా మాట్లాడకుండా సారు 11 గంటలప్పుడు జరిగితే కనీసం సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా అందరినీ పిలిచి స్టాఫ్ను మాట్లాడాలి. ఆ సమస్యని పరిష్కారం చేసేటటువంటి దిశగా ఎంక్వైరీ కమిటీ కూడా వేయాలి. ఎందుకంటే ఇట్లా మళ్ళీ ఘటనలు పునరావృతమై ఆ ఒక్కసారి మీద వేణు సార్ మీద ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు లేడీ లెక్చరర్స్ అనేది విషయాన్ని లోతుగా పరిశీలన చేయాలి, ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీలో సారు నిజంగా ఇట్లాంటి మహిళలపైన హెరాస్మెంట్ చేయడం నిజమైతే ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడం, పరిష్కారం ఏం కోరుతున్నారు? ఓవరాల్గా ఈ అంశానికి పరిష్కారం ఏంటి? అసలు ఇది నా ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే బాలికల కళాశాలలలో 45 సంవత్సరాలు నిండిన లెక్చరర్స్ని మామూలుగా ఇదివరకు ఇచ్చేవారు కాదు. 2018 ట్రాన్స్ఫర్స్లో ఆ రూల్ని డీవియేట్ చేసి లెక్చరర్స్ని ఇవ్వడం వల్ల జెంట్ లెక్చరర్స్ అనేవాళ్ళు ఎక్కువయ్యారు. ఒకళ్ళకి ఒకళ్ళు తోడయ్యి ఇదంతా జరుగుతోంది. దయచేసి 25 సంవత్సరాల నుంచి ఈ కళాశాలలో పనిచేస్తున్న పురుష అధ్యాపకులు ప్లస్ ఇటువంటి పర్వర్టెడ్ క్యాండిడేట్స్ వల్ల మేము ఇక్కడ ఆ మహిళలందరూ ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి తక్షణమే ఈ కళాశాలలో ఉన్న పురుష అధ్యాపకులందరినీ తీసేసి మహిళా అధ్యాపకులతోటి ఈ కళాశాలను నింపాలన్నది ఒక్కటే నా డిమాండ్. బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడే మనతో పాటు ప్రిన్సిపల్ సార్ రెడీగా ఉన్నారు. ప్రిన్సిపల్ గారు కొన్ని అంశాలు దీని మీద క్లారిటీ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారు. సార్, మహిళలకు సంబంధించినటువంటి అంశం మీద ఒక ఆరోపణలు వస్తూ పోలీస్ స్టేషన్ వరకు మీ సమస్య వెళ్ళింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? దీని పరిష్కారం ఏంటి? ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి ఇది వచ్చింది. దీని మీద నేను ఇమీడియట్గా మా శాఖాధికారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడనే సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నాము. అంటే బాలికలకు సంబంధించిన అంశాలు కొన్ని కవితలు రాస్తూ కొన్ని సెక్సువల్ టాపిక్స్ని ఎత్తున్నాడు, డెప్త్గా మాట్లాడుతున్నాడు అనేది మహిళా అధ్యాపకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడాలి మనం? అది అలాంటిది జరగకూడదు ఎక్కడ కూడా. నాకు కూడా నిన్ననే ఈ దృష్టికి వచ్చింది, ఇంతవరకు నాకు రాలేదు. దాని గురించి కూడా మేము శాఖాపరమైనటువంటి దర్యాప్తు చేపడతాము.
అంటే వేణు సార్కు సంబంధించి ఈరోజు విధులకు హాజరయ్యారు. నిన్న జరిగిన ఘటన కానుంచి ఆయన రాకపోవడం గల కారణాలు ఏంటని భావిస్తున్నారు? నిన్న జరిగిన సంఘటన తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఈరోజు సెలవు పెట్టారు. ఈరోజు రాలేదు కాలేజీకి, సెలవులో ఉన్నారు అతను. పై అధికారికి సమాచారం ఇచ్చారా సార్? దీన్ని ఎట్లా చూడాలి ఏంటి? వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే మా డిఐఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఇప్పుడు వచ్చారు, కాలేజీలోనే ఉన్నారు, దర్యాప్తు చేపడుతున్నారు. దాని ప్రకారంగా చర్య తీసుకుంటాం. ఇది ఓవరాల్గా కాలేజీలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ప్రిన్సిపల్ సార్కి ఇటీవల కాలం తెలిసింది. దీనిపై ఖచ్చితంగా దీన్ని విచారణ జరిపిస్తాం. పై అధికారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. కాలేజీ ఇంటర్నల్గా జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి అది ఈరోజు ఘర్షణ రూపంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దీనిపై ఎటువంటి తప్పుడుకు సంబంధించినటువంటి పద్ధతులు వ్యవహరించినా వారిపై కూడా కాలేజీ పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం కూడా చర్యలు తప్పవని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ సార్ మనతో చెప్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది. ఇది ప్రస్తుతం ఖమ్మం ఉమెన్స్ కాలేజీలో పరిస్థితి. కెమెరా పర్సన్ హరిత ఉపేందర్, అమ్మా న్యూస్ ఖమ్మం నుండి.